నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రయాణం నేటితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మాస్, క్లాస్, పౌరాణిక, జానపద ఇలా ఎన్నో రకాల చలనచిత్రాలలో ఆయన మనందరినీ మెప్పించారు. 100 చిత్రాల మేరురాయిని పూర్తి చేసుకొని ఇప్పుడు ఆయన 109వ చిత్రంలో నటిస్తున్నారంట. 109వ చిత్రం అంటే చిన్న మాట కానే కాదు కదా. ఈ అరుదైన 50 ఏళ్ల ప్రయాణం
పురస్కరించుకొని మన ఈ స్వర్ణోత్సవ వేడుకలకి విచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి శుభ సాయంత్రం అండి. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరైనా ఉంటే ముందుగా ఇక్కడికి స్టేజ్ దగ్గరికి రావాల్సింది కోరుతున్నాం అండి. మనం జ్యోతి ప్రజ్వలనతో మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. మౌనం పాటించవలసిందిగా కోరుతున్నామండి. ఆ మహనీయుని తలుచుకుంటే మన కళ్ళ ముందు కదిలేది రూపం శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుని నటన, రాజకీయ, సామాజిక సేవా వారసుడు మన బాలకృష్ణుడు. 6 పదుల బాలుడు, 50 సంవత్సరాల తెలుగు కళామా తల్లి, ముద్దుల కలయుడు. నటనతో కోట్లాది అభిమానుల మనసు దోచిన చోరుడు. ఆటుపాట్లను అవలీలగా అధిగమించిన వీరుడు. 50 వసంతాలు తన ఒడిలో పెరిగిన ముద్దుల బాలకృష్ణుడి గురించి తెలుగు కళామా తల్లి తన జ్ఞాపకాలు ఎలా నమరవేసుకుందో తెలుసా? తాతమ్మ కళ చిత్రం ద్వారా మొదటిసారి నా ఒడిలో వేసిన నీ గుడిగుడి అడుగులు ఇంకా నాకు గుర్తే. 13 ఏళ్ల వయసులో నిన్ను మొదటిసారి చూసినప్పుడే తెలుగు సినీ సింహాసనం ఏలే రాజవుతాడు నా బిడ్డ అని నా మనసు చెప్పింది. గుర్తుందా? అభిమన్యుడిగా నీ మొదటి పౌరాణిక పాత్ర దానవీర శూరకర్ణలో ఆ గాంధర్వి దారి పుత్రుడు కూడా ఇంత అందంగా ఉండడేమో అన్నట్లుగా అనిపించావు. చిన్న వయసులోనే నీ నటనతో అందరినీ అబ్బురపరిచినప్పుడు ఈ తల్లి ఆనందం మాటలో వర్ణించలేనిది. ఆ తరువాత నీవు నటించిన అక్బర్ సలీం అనార్కలి, సాహసమే జీవితం, మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, భార్గవ రాముడు, సీతారాముల కళ్యాణం సినిమాలలో నటుడిగా ఒక్కొక్క అడుగు ఎక్కుతూ అగ్రస్థాయి చేరుకోవడం ఈ తల్లి గర్వించదక్క విషయం. ఇదంతా 80వ దశకంలోనే. ఇక 90వ దశకంలో నీవు నటించిన లారీ డ్రైవర్, ఆదిత్య 369, భైరవ దీపం చిత్రాలలో మొదలైన నీ మహర్దశ చూసి ఎంత మురిసిపోయానో బాలయ్య. ప్రేక్షకులు నిన్ను యువరత్నం, యువ కిషోరం, బాక్స్ ఆఫీస్ బొనాన్జా ఇలాంటి అనేక బిరుదులతో ముంచెత్తుతుంటే పట్టరాని ఆనందంతో పొంగిపోయానయ్యా. 90వ దశకం చివరిలో సమరసింహారెడ్డి గారి నట విశ్వరూపం చరిత్రలో మరవలేనిది. అప్పటి వరకు నీలో చూసిన చిలిపి బాలయ్య, ముద్దుల బాలయ్య, అందమైన బాలయ్య ఒకవైపు, నట సింహంలా నీలో కనిపించిన రౌద్రం, ఆవేశం ఇంకొక వైపు. నీ నటనలో నూతన కోణాలను ఆవిష్కరించిన ఆ సినిమా ఈ అమ్మకే కాదు, తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పటికీ ప్రత్యేకమే. ఇదే కోవలో వచ్చిన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి నీ నట కౌశల్యాన్ని చాటి చెప్పిన చిత్రాలు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నీ సినీ జీవితంలో ఒడిదుడుకులు చూసిన తల్లిగా కలత చెందాను. అయినా యొక్కవాలని నీ పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి గర్వించాను. కర్మనే మా అధికారి కలిస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలోని కృష్ణతత్వం గుర్తించి ఫలితం కోరక ఆలోచించకుండా నీవు నమ్మిన కళను ఆరాధించిన నీ వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం. 2010లో సింహాతో మొదలైన బాలయ్య నవశకం కొత్త పుంతలు తొక్కింది. ఈ సినిమాతో నీవు పిన్న పెద్ద అన్ని తరాల వారికి
అభిమాన నటుడుగా మారటం గర్వకారణం. అంతేనా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సామాజిక సేవా దృక్పథంతో నీవు నిలబెట్టిన ప్రాణాలు, కుటుంబాలు ఎన్నెన్నో. నీ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు బాలయ్య. నవశకంలో నీవు నటించిన శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణ, కథానాయకుడు, మహానాయకుడు, అఖండ కొత్త తరానికి ఒక ఊపు ఉత్సాహాన్ని అందించాయి. జై బాలయ్య అంటూ నీరాజనాలు అందుకోవటం చూసి నేను పులకరించిపోయాను. 2014 నుండి మొదలైన నీ రాజకీయ ప్రస్థానం దినదినాభివృద్ధి చెందుతూ నీ తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజాన్ని కలిగించి ఊపిరి పోసిందని చెప్పటం అతిశయోక్తి కాదేమో. నా బాలుడి వయసు 64. నా ఒడిలోకి చేరి ఈ బిడ్డ 50 ఏళ్ళు. ఇటువంటి బిడ్డను కన్న తల్లిదండ్రుల జన్మం చరితార్థకం. ఇటువంటి బిడ్డను ఒడిలో ముద్దాడుతున్న నా జన్మ ధన్యం. ఇప్పటికీ ఇటువంటి బిడ్డను పొందిన తెలుగు జాతిది ఘనమైన గర్వం. ఈ తెలుగు సినీ కనామా తల్లి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుతున్నాను తండ్రి. ఇవి నా మాటలు కాదండి, కలామా తల్లి రమేష్ గారి మనసులోకి దూరి రాపించిన మాటలు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఇప్పుడు జై బాలయ్య అనుకుంటే అసలు ఉండలేకపోతున్నాను. జై బాలయ్య చదువుతుంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. మీ అందరికి కూడా చాలా మందికి వచ్చుంటాయేమో. ఒకసారి అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దలు, గర్ల్స్ అందరూ గట్టిగా అనాలండి, జై బాలయ్య. మనం ఈనాటి వేడుకల్ని ఇలా ఘనంగా చేసుకోవడానికి మన వాలంటీర్స్ చాలా మంచి సపోర్ట్ అండి. ఎంత హెక్టిక్ గా ఉంటున్నాయో, బిజీగా ఉంటున్నాయో డేస్ మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. ఒక్కసారి వాలంటీర్స్ అందరికి గట్టిగా చెప్పట్లండి, సరిపోదు. జై బాలయ్య ఎంత గట్టిగా చెప్తారో అంత గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వాలంటీర్స్ తో పాటు మనం ఈ వేడుకల్ని చాలా గ్రాండ్ గా జరుపుకోవడానికి సహకరిస్తున్న స్పాన్సర్స్ ఒకసారి చూద్దామండి. టోరెన్స్ ఫ్రెష్, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్, నలభీమాస్ కిచెన్, రెడ్ రోస్టర్, కోజీనెస్ క్రియేషన్స్, లోన్ స్టార్, శిబో పురాటా పార్క్, స్కార్పియో రైడ్స్, అరోమాస్ ఆఫ్ అమరావతి, క్విక్ అండ్ లోన్స్, మన తెలుగు ఫుడ్స్, సింప్లీ అమేజింగ్ క్యాసిల్స్, సారికాస్ ఫోటోగ్రఫీ, ఓ ఇండియన్ మార్ట్. మనం ఇలాంటి ఈవెంట్స్ జరుపుకుంటున్నాం, స్పాన్సర్స్ సపోర్ట్ చేస్తున్నారంటే స్పాన్సర్స్ అందరికి ఇలాంటి ఈవెంట్ వాల్యూ బాగా తెలుసు. అండ్ మనందరం యాజ్ ఎ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో కూడా తెలుసు అండి. సో మన ఈవెంట్స్ కి వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో విత్ ఇన్ ద ఇండియన్ కమ్యూనిటీ అండి మోస్ట్ ఆఫ్ ద స్పాన్సర్స్. సో మీ అందరు కూడా ఏదన్నా లైక్ ఏదైనా ఈవెంట్స్, లెట్స్ సే క్లాతింగ్, ఫుడ్ క్యాటరింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, లోన్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ఇలాంటి ఏమన్నా మీరు చూస్తుంటే కనుక విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఫస్ట్ ఎవరు ఉన్నారు, వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో స్పాన్సర్స్ అందరికీ ఒక్కసారి గ్రాండ్ గా సపోర్ట్ పడదామండి. ఇప్పుడు ముందుగా మన కార్యక్రమాన్ని కల్చరల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హితికా నల్లమేని తన ట్రెడిషనల్ సాంగ్ తో ముందుకు రాబోతుందండి. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఏ పాట పాడబోతున్నారు ఇవాళ? శ్రీగణనాథ. ఓకే, సూపర్. ఇదిగో పాడని సింధూరవన కరుణ సాగర హరివదన గంగోదర చంద్రకర అంబాసుక ఆరవిముక్త సిద్ధాచారణ గణ
సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యాది పూజిత సద్గుణ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత శ్రీ గణనాథ సింధూరవర్ణ. ఎంత బాగా అడిగావు కదా. అదే ఫస్ట్ ఒక లైన్ పాడవా మళ్ళీ ఒకసారి నా కోసం? శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణా సాగర కరివదన. అమ్మో నువ్వు అంత పాడితే నాకు అసలు గుర్తుండదు కానీ ఫస్ట్ లైన్ ఏంటో మళ్ళీ చెప్ప. నాథ శ్రీ గణనాథ. ఓకే రేపు పొద్దున మా ఇంట్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు నేర్చుకున్నారా ట్రెడిషనల్ సాంగ్స్? 2 years నుంచి. నువ్వే నేర్చుకుంటావు? నీ సెల్ఫ్ ఎవరైనా నీకు నేర్పిస్తారా? సంగీతం క్లాసెస్. ఓకే ఎక్కడ నేర్చుకుంటున్నావా సంగీతం? ఇండియా నుంచా? ఇండియా నుంచి. సరే అసలు నీకు సంగీతం నేర్చుకోవాలి దట్టు ట్రెడిషనల్ నేర్చుకోవాలి అని చెప్పి ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నాన్న పాటలు పాడేటప్పుడు. మీ డాడీ పాటలు పాడతారా? రమేష్ గారు మీరు పాటలు పాడతారా? అంటే నెక్స్ట్ టైం ట్రెడిషనల్ సాంగ్ ఎలా ఉంది డాక్టర్ అండి. ఓకే ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ రా. ఓకే ఇప్పుడు అందరు ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. బాలకృష్ణుడు అంటే మన ఎడ్లైన్ లో కృష్ణుడు వచ్చి డాన్స్ వేయడా అని చెప్పి, అందుకే మన ఎడిలైన్ కృష్ణుడు యువి విన్నాడు డాన్స్ వేయడా ఏంటి యువి ఏ డాన్స్ కృష్ణుడు చెప్పింది అందుకే కృష్ణ డాన్స్ ఏం సాంగ్ ఒక చిన్న లైన్ పాడు. ఓకే పాడు లైన్ చూపిస్తాడు మనకి. ఓకేనా? ఒక్కసారి ఇవి డాన్స్ స్టార్ట్ చేసేయాలంటే గట్టిగా చెప్పట్లండి అందరూ. నెక్స్ట్ ఏమి వన్నండి. ఇంకొకటి ఇంకా 5 or 6 ప్రోగ్రామ్స్ తర్వాత లాస్ట్ డాన్స్ మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నాయి.
వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవి. కాదు, ఒక సీక్రెట్ అడుగుతా, చెప్తావా? సాంగ్ కాస్త ఫాస్ట్గా వచ్చినప్పుడు నీకు ఏమన్నా వేరే స్టెప్లు వేయాలని వచ్చిందా? నాకైతే అనిపించింది. మరి అక్కడ వన్స్ మోర్ కోరుకుంటున్నారండి జనాలు. ఓకే, వన్స్ మోర్ అంటే మరి కింద పిల్లలందరూ కూడా మేము వన్స్ అన్నా చెయ్యాలి కదా అనుకుంటున్నారు. సో కిడ్స్ మీ అందరూ కూడా వేయాలనుకుంటున్నారు ఈ సాంగ్ కి డాన్స్. అబ్బాయిలు మాత్రమే కృష్ణుడిలా ఫీల్ అవుతున్నారు, అమ్మాయిలు లేరా? ఓకే, లెట్స్ హ్యావ్ దిస్ డాన్స్ వన్స్ మోర్. రండి అందరూ స్టేజ్ మీదకి. బాగా ఎంజాయ్ చేశారు. మనకు కావాల్సింది కూడా అదే, ఆ కృష్ణుడు పైన హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ కిడ్స్. ఓకే, మన చిన్న బాలకృష్ణుడికి కొంచెం స్టేజ్ మీద గోపికలు చూసేసరికి నెక్స్ట్ సాంగ్ కూడా వేసేయాలనిపించిందంట. ఇప్పుడు కొంతమంది గోపికలు వచ్చారు, నెక్స్ట్ సాంగ్ అయిపోయాక పెద్ద గోపికలు కూడా వస్తారా అని అడుగుతున్నాడు. ఇట్ డిపెండ్స్ యూవి, నువ్వు ఎంత బాగా వేస్తావో దాన్ని బట్టి గోపికలు కూడా కదులుతారు అందరూ. సో ఒక్కసారి మళ్ళీ గట్టిగా చెప్పట్లండి.
గారు సాంగ్ అయితే అయిపోయింది కానీ పెద్ద కృష్ణుడు స్టేజ్ అయితే ఎక్కలేదంట. మీ ఆవిడ ఇప్పుడు నన్ను పిలిచి మరీ చెప్పింది డాన్స్ కావాల్సిందే నువ్వు ఎక్కించావు స్టేజ్ అని చెప్పి. అత్యాధునికమైన పెద్దవాళ్ళు అవన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్ హాస్పిటల్. ఇది బాలయ్య ఫంక్షన్ కాబట్టి ఓన్లీ ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా మంచి ఫుడ్ తినేసి మంచిగా అందరితో కలిసి నవ్వుకొని ఎంజాయ్ చేసి వెళ్ళడానికి వస్తాం జనరల్గా. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్లస్ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి ఇంతమందిని ఇన్వైట్ చేసి ఇంత మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఒక కుటుంబం లాగా ఫంక్షన్ చేస్తున్నందుకు అడిలైడ్ ఎంబీకే ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ.
నన్ను ఇక్కడికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అందరికీ. సో ఎన్బికే, మనం ఎప్పుడు కూడా ఎన్బికే గురించి మాట్లాడే ముందు మనందరికీ ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం అనకుండా మనం మాట్లాడలేము. ఆ మంత్రమే చిన్న పెద్ద తేడా లేదు, ముస్లిం ముతగా తేడా లేదు, డాక్టర్ యాక్టర్ అందరూ. అది జై బాలయ్యకి ఒకళ్ళతో సంబంధం లేదు, ఒక కులం అని లేదు, ఒక మతం అని లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు, ముసలి లేదు, ఎవరు లేదు, అందరూ జై బాలయ్య. సో జై బాలయ్య అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బాలయ్యకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ బాలయ్య కన్నా ఎన్టీఆర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి ఒక్క నిమిషం. ఎన్టీఆర్ అంటేనే అది ఒక వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారం వేసినా కానీ, కృతయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారం వేసినా కానీ, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి అవతారం వేసినా కానీ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అవతారం వేసినా కానీ, కలియుగంలో ఎవరున్నారు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం వేసినా కానీ, ఏది వేసినా కానీ ఆయనే సాటి. అలాంటి ఆయన కడుపున పుట్టి 16వ ఏళ్ళ తిలకం దిద్దించుకొని తాతమ్మ కళ అనే సినిమాతోటి సినీ రంగ ప్రవేశం చేసి తండ్రి చాటు బిడ్డగా అడుగుపెట్టిన బాలయ్య ఈ రోజు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని నేలకొండ భగవంత్ కేసరి ఎన్బికే అని చెప్పేసి అవతారం ఎత్తాడు. అంటే తండ్రి చాటు బిడ్డ దగ్గర నుంచి ఎన్బికేగా తనంతట తను రూపాంతరం చెందాడు బాలయ్య. ఎందుకు ఎలా చెందాడు అంటే దాంట్లో చాలా హిస్టరీ ఉంది. అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కానీ బాలయ్యలో సినిమా యాంగిల్ ఒకటే కాదు, సినిమాతో పాటు త్యాగం కూడా ఉంది. మీరందరూ బాలయ్యని సింహం అంటారు. ఎందుకంటారు సింహం అని? సింహంలో పరాక్రమం ఉంటుంది, దానితో పాటు త్యాగగుణం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా సింహం ఒక జంతువుని బలి తీసుకుంటే దానికి కావలసినంత తినేసి మిగతాది వదిలేస్తుంది వేరే జంతువులు తినమని. అలా ఏ జంతువు చేయదు. అందుకే సింహం మృగరాజు అయింది. బాలయ్య సినిమా ఇండస్ట్రీకి రాజయ్యాడు. అందుకని సింహం అంటారు. బాలయ్య సింహం అంటానికి రీజన్ అది. సింహం మృగరాజు అయితే బాలయ్య సినిమా ఇండస్ట్రీకి రాదనమాట. సో అందుకని చెప్పేసి ఒక్కసారి మనందరం తాతమ్మ కళ నుంచి భగవంత్ కేసరి దాకా అన్ని చూసుకుంటే 108 సినిమాలు, 109వ రాబోతుంది. 109వ సినిమా కూడా బాలయ్య ఆల్ ది బెస్ట్. ఆ సినిమాలోనే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన చేస్తున్న ఎంత సేవ చేస్తున్నారంటే, క్యాన్సర్ హాస్పిటల్లో అందులో వచ్చి బాగయ్యి బయటికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ గుండె ఎలా ఉంటుంది, వాళ్ళ గుండె శబ్దం సైన్స్ లోనే లబ్ధప్ అంటది. కానీ బాలయ్య హాస్పిటల్లో చూపించే ఆప్యాయత చూసి వాళ్ళు బాలయ్య వచ్చిన తర్వాత వాళ్ళ గుండె ఎవరు కొట్టుకుంటుంది? జై బాలయ్య అని కొట్టుకుంటుంది. అది జై బాలయ్య. ఆ ఆత్మీయత కానీ, హాస్పిటల్లో ఉండేది కానీ, ఆ త్యాగ నిరతి కానీ, సేవా నిరతి కానీ అలా ఉంటుంది బాలయ్య. ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు బాలయ్య ఒకే ఒక విషయంలో ఎలా అనిపిస్తాడంటే, అన్నగారు ఎప్పుడో చెప్పారు, జననీ జన్మభూమించ స్వర్గాదపి కరీయసి అని చెప్పారు. అంటే స్వర్గంలో సకల సౌకర్యాలు ఉంటాయి. బాలయ్య కూడా సినిమా ఇండస్ట్రీలో సకల సౌకర్యాలు, అన్ని హక్కులు, సకల కళ వల్లపుడిగా అన్ని అనుభవించే ఇది ఉన్నా కూడా బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా, హిందూపురంలో అందరికీ కూడా సేవ చేస్తున్నాడు. క్యాన్సర్ హాస్పిటల్లో కూడా అందరికీ సేవ చేస్తున్నాడు. ఇవన్నీ చేయడానికి ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ బాలయ్య అభిమానుల నుంచి వస్తుంది. బాలయ్యని రెసిప్రోకల్. బాలయ్యకి శక్తి అభిమానుల నుంచి వస్తుంది, బాలయ్య అభిమానులకి శక్తి బాలయ్య నుంచి వస్తుంది. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ బాలయ్య. వన్స్ అగైన్ జై బాలయ్య. థ్యాంక్ యూ ఆల్. బాలయ్య అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎన్బికే బాలయ్య. ఈ పేరు
ఓకే, డైలాగ్స్ అయిపోయాక మంచిగా చెప్పకూడదు. లైట్స్ ఆఫ్ ప్లీజ్ అండి, లైట్స్ ఆఫ్ ప్లీజ్. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది కదా. ఒత్తిడి కనుక నాకు ఎదురు వచ్చిన వాటికే రిస్క్, నేను ఒకటి ఎదురెళ్ళిన వాటికే రిస్క్. ఓకే పడేస్తారా నేను గట్టిగా దౌర్చండి సౌండ్కి గుండెకి చేస్తాను. చాలా తేడా నేను చేసేపటికి వచ్చి మాకుండదు. లేకుండా వస్తే ఉద్దేశం చూడదు, ఉద్దేశం చూడదు. ముందు చేత వస్తానా కొడక ఒకసారి తొక్కిమా కొడతా ఎటు నుంచి రేపు పెట్టుకోకినా కొడక ఇంచి పోటీ కదా. అక్కడ నీకు శ్లోకం వినిపిస్తుంది. ఎట్లుంది శుభ్రాజీ? అబ్సల్యూట్లీ కేసు బాబు. చెవులు అక్కడ మీదకి వస్తే బాగుంటుందన్నప్పుడు అంటే హిందూపురం నుంచి వరుసగా 3వ సారి ఆయన విజయం సాధించారు. గత 2 ఎన్నికల్లో కంటే ఈసారి భారీ మెజారిటీ సాధించడం విశేషం. నమస్కారం. కల్తీ జరిగిందని నిరూపించిన రైతు అదే కల్తీ మందు లోపల వేసి చంపేస్తే కాంట్రాక్టర్ చంపేసి టెండర్లో పిలిచిన లేడీ ఆఫీసర్ తీసుకెళ్లి చెక్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎందుకు ప్రశ్నిస్తే దారుణంగా చంపేస్తున్నప్పుడు నో పోలీస్. కల్తీ బాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిపిపోతే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. చూసేస్తాడే సింహ. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే. రామ 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 రే అది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా
లాంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే ఫిజిక్లో ఫిజిక్స్ ని చదివేస్తున్నాడే కసక్కులో కెమిస్ట్రీని కలిపేస్తున్నాడే సోపుల్లోని సైకాలజీ చదివేస్తా చూడు చీకట్లోని టెక్నాలజీ చూపిస్తాడు లపాలజీ జిపాలజీ మొత్తం నేర్చాడే చపాలజీ తిండాలజీ నేర్పిస్తానే ఒకాలజీ కేటాలజీ పెట్టించేందుకు పట్టా పొందాను అయ్యయ్యో రామ 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 అయ్యో రామ రే ఖాళీ సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే హాయ్ హాయ్ ఆటోగ్రాఫే చేస్తానంటాడే రేయి రేయి బయోగ్రఫే రాస్తానంటాడే టీపీ టీపీ ఫోటోగ్రఫీ తీస్తా ఉంటాను గ్రఫే లెక్క బ్యూటీగ్రఫీ ఇస్తా ఉంటాను పిచ్చి రెచ్చి పేరాగ్రఫే సరిపోదంటాడే కచ్చి కచ్చి కొరియోగ్రఫీ కావాలంటానే కేజీ కేజీ చెమటోగ్రఫీ పట్టించేందుకు పుట్టి పెరిగాను అప్పప్ప రామ 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 రే హరి సోమాలేనే లేని ప్రేమ ప్రేమ చెప్తున్నా మరి డాన్స్ కూడా అలానే సూపర్ వేయాలంటే కాస్త ఎనర్జీ కావాలి చప్పట్లతోనే వస్తాయి గట్టిగా చప్పట్లు టీచు ఏ సాంగ్ కి డాన్స్ అయిపోతున్నావు ఒకటి తెలుసంటే అసలు ఎన్ని కాకుండా ఓకే ఓకే సరే అందరూ కామ్గా కూర్చుంటే ఇప్పుడు మనం ట్రెడిషనల్ డాన్స్ చూద్దామండి
Thank you.
యాక్టివ్నెస్ ఇప్పుడు వస్తుంది. ఓకే, సమరసింహారెడ్డి గ్రూప్ అయితే ఫుల్ ఉన్నారు జనాలు.